జై జై సద్గురు స్వాముల వారికి జై. శ్రీ బ్రహ్మ విద్యా మహోదధి పూర్వార్ధము. ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు. నిన్నటి భాగంలోని మనకేం చెప్పారంటే, ఈ శరీరములోని 3 అవస్థలు ఉన్నాయి. అవి బాల్య అవస్థ, యవ్వన అవస్థ, వృద్ధాప్యం అని చెప్పి ఈ 3 అవస్థల్లో వచ్చినటువంటి బాధలు, కష్టాలు, అన్నీ సుఖదుఖాలు విచారణ చేసి తెలియచెప్పారు. అయితే ఇందులో ఉన్నటువంటి ఆయువు క్షణభంగురమే. ఈ మానవుని జీవితము క్షణకాలమే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే నీటి మీద బుడగలాగా ఉంటుంది. కనుక దాని యొక్క జీవిత గమ్యము తెలుసుకొని బ్రతకాలి. లేకపోతే అది ఎటువంటిదంటే చిగురుటాకు కొమ్మ మీద మంచు బిందువు ఎలా జారిపోతుందో అలాగే ఏ క్షణాన ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో తెలియదు. కనుక విషయముల యందు ఆసక్తి వదిలిపెట్టి తన స్వరూపాస్థితి అయినటువంటి ఆత్మజ్ఞానాన్ని ఎరగడం వల్ల కలిగే ప్రయోజనం అన్నమాట. అందుకని ఈ విషయలంపటంలో చిక్కిపోయినటువంటి వాడు ఆయుష్ అంతా కూడా వ్యర్థమైనటువంటిది. తన ఇంద్రియాలు, సామర్థ్యము చాలా శక్తివంతమైనటువంటివి అయినప్పటికీ కూడాను తాను ఈ విషయాలంపటంలో మునిగిపోవడం వల్ల ఈ ఇంద్రియాలు కూడాను నిర్జీవంగా మారిపోతాయి. అంత శక్తివంతమైనటువంటివి కూడా నిర్జీవంగా అయిపోతాయి. కనుక అలాంటి వారి బ్రతుకు వ్యర్థము. ఇక ఆయువును చూసుకొని చాలామంది ఏంటంటారంటే, నేను చాలా గొప్పవాడిని, నేను అన్ని సంవత్సరాలు బ్రతికాను, ఇన్ని సంవత్సరాలు బ్రతికానని చెప్పి అనుకుంటాడు. కానీ ఎవరో అలాంటి వాడు మూర్ఖుడు అనమాట. దీనివలన సుఖమేమీ లేదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికినప్పటికీ ఏదో ఒక రోజున ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే. ఒకవేళ అన్ని సంవత్సరాల ఆయువు నిలుపుకోవడం వల్ల ఎవరికైనా లాభమా? లేదు కదా. కానీ నిలపడం సాధ్యం కాదు. అయినప్పటికీ మరి ఎలా నిలుపుతారంటే, ఇప్పుడు ఈ కొండలో గొట్లమ్మట, గృహాలు అమ్మట, అడవులమ్మట తిరిగి ఆకులు అలా తినుకొని ఇప్పుడు అఘోరాలని, సన్యాసులమని ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఎన్నో సంవత్సరాలు ఆయువుని నిరోధించి, ఈ శ్వాసను నిరోధించి ఆయువుని పెంచుకుంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు పెంచుకున్నారనుకో, వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం? దేనికి ఉపయోగం? పోనీ పెంచుకున్న తర్వాత ఒక 100, 200, 1000 సంవత్సరాలు పోనీ పెంచుకున్నారు. పోనీ అది ఎలాగో శాశ్వతంగా ఉండిపోతుందా? 1000 సంవత్సరాలు అయిన తర్వాతైనా పోవలసిందే కదా. అందుకని ఇలాంటి వారి బ్రతికేంటంటే నిరర్ధకమైనటువంటిది. ఎంత ఆయుష్ని పెంచుకొని ఎంత తన గమ్యాన్ని ముందుకు సాగించినా అది ఎందుకు కొరగానిది. కనుక అది సుఖం లేదనమాట దానికి. కాకపోతే ఇక ఈ మూర్ఖులు ఏం చేస్తారంటే ఇదేదో గొప్పదనుకుంటారు. కానీ ఈ జ్ఞానాన్ని ఎరిగినటువంటి వాడు మాత్రము బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటాడు. ఎందుకని? ఈ ఆయువు ఎంతో కాలం నిలబడదు, ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదో తెలియదు, ఈ జీవితం నీటి మీద బుడగలాంటిది అని గ్రహించినటువంటి వాడు మాత్రం బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడే బ్రహ్మవేత్త. ఇక అలాంటి వాడి జీవితము సార్థకం అన్నమాట. ఎందుకని? తాను చేసే పనులు కానీ, మరి తాను ఆచరించే ఆచరణ కానీ అన్నీ కూడా లోక కళ్యాణార్థానికి ఉపయోగపడతాయి. తనను వెంబడించి లోకమంతా కూడా అనుసరిస్తూ ఉంటుంది. కృష్ణుడు చెప్తాడు, పండితులైనటువంటి వారు ఒక మంచి కార్యాలు చేస్తే లోకమంతా కూడా వాళ్ళని అనుసరించే చేస్తుందని. అదనమాట. అలాగా తన స్వరూప స్థితిని తాను తెలుసుకున్నప్పుడు తన ఆచరణ, తన పనులు అన్నీ కూడాను లోక కళ్యాణానికి ఉపయోగపడతాయి. కానీ చూస్తే తను కూడా సంసారి మాదిరిగానే ఉంటాడు, సన్యాసిలాగా అనిపించడు. కానీ ప్రపంచంలో ఉంటూ సన్యసిస్తాడనమాట. అంటే ప్రపంచంలో మామూలు మానవుడిలాగే కనిపిస్తూ ఉంటాడు. భార్య పిల్లలు ఉంటారు, సమస్తము ఉంటుంది. కానీ మనసు మాత్రము దేనికి కూడా అంటుకోకుండా మనసు సన్యాసం స్వీకరించి ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటిది, ఈ జీవితం నీటి మీద బుడగ లాంటిది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదన్న విధానంతో జీవిస్తూ ఉంటాడనమాట. ఇక అలా జీవించినటువంటి వాడి జీవితం ఏంటంటే సార్థకమైనటువంటిది. ఇక కతిమ వాళ్ళందరూ ఎలా బతుకుతారంటే పశుపక్షాదులు అన్నీ బతుకుతాయి కదా, వాళ్ళు కూడా అలాగే బతుకుతారు. కానీ అలా బతికినందుకు ప్రయోజనం ఏంటి? పశువు ఉంది, ఏం చేస్తుంది? గడ్డి తింటుంది, సంసారం చేస్తుంది, పిల్లలకు అంటది. సేమ్ మానవుడు ఏం చేస్తున్నాడు?
తినవలసిన ఆహారం తింటున్నాడు, అలాగే సంసారం చేస్తున్నాడు, పిల్లలకు అంటున్నాడు. పశువు కంటే తెలుసుకునే జ్ఞానం లేదు. మరి మానవుడు సంపూర్ణ జ్ఞాని, సంపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞాన సంపదతో పుట్టాడు. ఏది కావాలో, ఏది అక్కర్లేదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అన్ని జ్ఞానాలు తనకే ఉన్నాయి. మరి అంతటి సంపూర్ణ జ్ఞానంతో పుట్టినటువంటి మానవుడు కసువు మేసిన పశువులాగా బతకడం జీవితం నిరర్ధకమే కదా. అందుకని తన స్వరూప స్థితిని తెలుసుకొని జనన మరణ ప్రవాహాలని దాటి జన్మరహితం చేసుకున్నటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రతుకు మాత్రమే సార్థకం. ఇక తక్కిన వారి జన్మం వృధా అన్నమాట. వాళ్ళ బ్రతుకంతా నిరర్ధకమే. ఇక అవివేకులు ఏంటంటే తెలియక ఎన్నో శాస్త్రాలు, లేకపోతే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అనేక రకాలైనటువంటి చదువుతారు. కానీ ఎన్ని చదివినప్పటికీ కూడా ఏమీ లాభం లేదు. ఎందువల్ల? వాడికి దాంట్లో ఉన్నటువంటి సారాంశం తెలియదు. అందుట్లో అర్థవంతంగా అందుట్లో చెప్పినటువంటి జ్ఞానము తెలియాలి అంటే ఒక్క బ్రహ్మజ్ఞానం అంటే తానే బ్రహ్మస్వరూపమై ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటేనే అందులో ఏం చెప్తుందో పూర్ణార్థం తెలుస్తుంది. అలా కాకోకుండా అవివేకంతో చాలామంది అంటుంటారు, ఎందుకంటే మీరు అక్కడుండి చేసేది ఏముంది, మేము ఇళ్లలో ఉండి చేయలేకపోయింది ఏముంది, మీరు నడిచిన నాటికే మేము నడుస్తున్నాము, మేము ఆ ధర్మంగా నడిస్తే చాలదా ఏంటి, అక్కడికే వచ్చి పూజలు చేయాలా, పునస్కారాలు చేయాలా, గురువుల దగ్గర వినాలా అనేవాళ్ళు అజ్ఞానులు చాలామంది ఉన్నారు. ఆ మాటలు కూడా నేను విన్నానమాట. ఎందుకంటే ప్రతి ఒక్కడికి జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటిది గురువు. ఇప్పుడు ఎలా ప్రతివాని మా జీవితం కూడా ఒక గురువు మీదే ఆధారపడి ఉంది. ఎలా ఆధారపడింది అనుకుంటారేమో, పుట్టగానే నీకేమీ తెలీదు. కనీసం తల్లి రొమ్ము పట్టు పాలు తాగాలంటే ఒక మనిషి వచ్చి రొమ్ము పట్టించి పాలు తాగించాలి. అలా తర్వాత తల్లి అమ్మ నాన్న అని చెప్పి ఈ ఇంట్లో వ్యక్తుల్ని ఆ పిల్లడికి మాటలు నేర్పి పరిచయం చేస్తే ఈ మా నాన్న, మా అక్క, మా తమ్ముడు నేర్చుకుంటాడు. తర్వాత తండ్రి వేళ్ళు పట్టి నడిపించి ఊళ్ళోనే సర్వ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అంటే తన జీవితం ఏమైంది? ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, ఏది మాస్టారు చదువు చెప్పాడు. చదువు చెప్పిన తర్వాత తన భవిష్యత్తుకు ఓ బాట వేసుకొని ఉద్యోగం చేశాడు. ఉద్యోగం తనంతలో తాను చేస్తున్నాడా? మళ్ళీ తనకు ట్రైనింగ్ ఇవ్వాలి ఒక 6 నెలలు, అక్కడ గురువే. అలాగ జీవితం అంతా గురువు మీద ఆధారపడింది. ఇక్కడ జీవితం యొక్క పరమార్థాన్ని, జీవిత సార్థకాన్ని నేర్చుకోవాలంటే అబ్బో ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎందుకు తెలుసుకుంటాము, మేము ఇళ్లలో ఉండి తెలుసుకుంటామంటారు. ఎంత అజ్ఞానం అది! ఆ అజ్ఞాన స్థితిలోనే తెలుసుకోలేక కొట్టుమిట్టాడిపోయి లోపల ఉండి ఏదో గొప్పగా సాధిస్తున్నాం అనుకొని ఆ అజ్ఞాన స్థితిలో కొట్టుకుపోయి జన్మం మరణం జన్మం ఇలా సంభవిస్తూనే ఉంటుందన్నమాట. అలాగే అతని జీవితం ఎలాంటిదంటే ప్రవాహంలోని కొట్టుకుపోతున్నటువంటి ఒక చెత్తో లేకపోతే ఏదైనా కావచ్చు, ప్రవాహంలో అన్నీ కొట్టుకెళ్తూ ఉంటాయి. అలాగే వాడి జీవితంలో కష్టము, సుఖము, సమస్య అన్నీ కొట్టుకుపోతుంటే వీడి జన్మ పరంపరలో కూడాను ఇది చావు పుటక అలాగే జరుగుద్ది అనమాట. అందుకని మానవుని జీవితం అల్పమైనటువంటిది, చాలా చాలా చిన్న జీవితం. ఎందుకంటే ఏ క్షణానికి ఆ క్షణమే జీవితం. రేపు ఉన్నదో లేదో ఎవరికీ నమ్మకం లేదు. ఈ క్షణము నీవు మాట్లాడుతున్నావు, నీవు తింటున్నావు, నీవు ఉంటున్నావంటే ఈ క్షణమే నీ జీవితం. రేపటి రోజు అనేది అసలు నీకేం తెలుస్తుంది? రేపటి రోజు అక్కర్లా, ఈ క్షణం నీదైనప్పుడు ఇంకో క్షణం పరమేశ్వరుడిది. ఎందుకని? ఈ జీవితం అంతా కూడా ఆయన చేతిలో ఉంది. ఏ క్షణానికి నీకు ఏది సంప్రాప్తం అవుతుందో తెలియదు. అంటే ఇప్పుడు జీవించి ఉన్న ఈ క్షణమే నాదని ఎరగాలి. అంతేగాని నాకు ఇన్ని సంవత్సరాలు గడిచేయి, ఇంకెదరు అన్ని సంవత్సరాలు బ్రతుకుతానంటే అది ఎవరు చెప్పగలము? దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నారు. దినదినము నీ జీవితానికి గండమే. దాన్ని దాటుకొని వెళ్ళడం అంటే ఇదేదో మామూలుగా ఎలా అంటారంటే వాడిక భాషలో మాట్లాడేసుకుంటారు. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అని. దినదినము గండం అంటే నువ్వు రాత్రి పడుకునే వరకే నీది, పడుకొని తెల్లారు లేచేటప్పటికి నీదో అవునో కాదో తెలీదు. రేపు నీకు లేనప్పుడు ఈ రోజు వరకే నీదైనప్పుడు మరి గండమే కదా రాత్రి తెల్లవారడం. అలాగా ఇది అజ్ఞాన స్థితిలో కాకోకుండా జ్ఞానంగా ఆలోచిస్తే ఈ మాటకు అర్థం ఇది.
తెల్లవారు లేచిన తర్వాతే మళ్ళీ ఆ క్షణం నీదవుతుంది, లేవక ముందర నీది కాదు. అందుకనే దినదిన గండము నూరేళ్ళ ఆయుష్ అన్నారు. ఇలాంటి జీవితం, ఇలాంటి అత్యల్పమైనటువంటి జీవితంలోని ఈ విషయలంపటలు అనే వాటి మీద పడిపోయి మనిషి ఇక అదే పరమార్థం అనుకొని ఆ భోగ విషయాలు ఏంది చిక్కుకొని పోతున్నాడు. ఈ ఆయుష లాంటిది పిచ్చివాడు చేతిలో రాయి లాంటిది. పిచ్చివాడు ఏం చేస్తాడు, ఏ క్షణానికి ఎవరి మీద విసిరి పెడతాడో తెలియదు, ఎందుకంటే తనకు తెలియదు కనుక. అలాగే నీ జీవిత స్థితిగతులు కూడా నీకు తెలియదు కనుక ఎప్పటికీ ఆ ఆయుష్ జారిపోతుందో తెలియదు అనమాట. అది ఎలాంటిదంటే శరత్కాలం నందు వచ్చినటువంటి మేఘం కానీ, అలాగే చమురు లేనటువంటి దీపంలాగా, అలాగే జల తరంగాలు స్వచ్ఛంగా ఉండదు, జలం ఎప్పుడు తరంగాలతో ఉంటుంది. అలాగా ఎప్పుడు ఇది శరీరాన్ని విడిచిపెట్టిపోతుందో తెలియదు. అంటే ఒత్తిని విడిచి దీపము, అలాగే మేఘం ఆకాశాన్ని విడిచి మేఘం, అలాగే జలాన్ని విడిచి తరంగం ఎలాగైతే చంచలంగా కదులుతుందో నీ ఆయువు కూడా అంత త్వరగా వెళ్ళిపోతుందన్నమాట. ఇలాంటి ఆయువుని నమ్మి మూర్ఖుడైనటువంటి మానవుడు ఇక ఎంత కాలం అయినా సరే బతకనే ఈ తుచ్చములైనటువంటి భోగ విషయం లేదే కాలాన్ని గడిపి తన ఆయువునంతా వృధాగా గడుపుతున్నాడు అనమాట. ఇలాంటి జీవితాన్ని పొందాను కదా అని చెప్పి గురువుకి శిష్యుడు చెప్పుకుంటున్నాడు అనమాట. నాయనా, ఇలాంటి క్షణికమైనటువంటి జీవితంలోని కాలమంతా వృధా గడిపాను, క్షణకాలమైనా సరే సాధు సాంగత్యం చేయలేకపోయాను, జీవితం అంతా గడిచిపోయింది, సద్గురువును కూడా ఆశ్రయించలేకపోయాను, అలాగే సద్విచారణ కూడా చెయ్యలేకపోయాను, ఇంతకాలం కూడాను పశుపక్షాదుల వలె మూర్ఖుడిని ఇలా తిరిగాను కదా, ఇలాగే జీవించాను, ఇప్పుడు నేనేం చేయను, గతించిన కాలం తిరిగి రానే రాదు కదా, నాకంటే మూర్ఖుడు ఈ ప్రపంచమునే ఇంకెవడైనా ఉంటాడా, నేను అక్షర జ్ఞానం కలిగినటువంటి మూర్ఖుడిని. అక్షర జ్ఞానం అంటే ఇవన్నీ చదివాడు, ఏది పురాణాలు చదివాడు, శాస్త్రాలు చదివాడు, వేదాలు చదివాడు, అన్నీ చదివాడు, అన్నీ తెలుసుకున్నాడు, కానీ అందులో అర్థవంతంగా అంటే అర్థజ్ఞానం తెలియలేదనమాట. ఆ పురాణాలు ఏం చెప్తున్నాయి, వేదాలు ఏం చెప్తున్నాయి, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి తెలియక ఈ సద్గురువుని ఆశ్రయించకపోవడం వల్ల ఇది తెలియలేదని చెప్పి విలపిస్తున్నాడు అనమాట. అలాంటి మూర్ఖుడిని, ఆ అర్ధజ్ఞానం లేనటువంటి అవివేకిని శాస్త్ర అధ్వయనం అయితే చేశాను, కానీ అది ఎంతో మిగులు భారంగా ఉంది కదా. అది ఎలా ఉన్నదంటే, ఇప్పుడు గాడిద ఏం చేస్తే గాడిద పైన చంద్రపు చెక్కలు అలాగే గంధపు చెక్కలేసి తీసుకెళ్తారు, గాడి మీద బరువేస్తారు, కానీ అది మోస్తుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి సువాసన గాడిదికి తెలీదు. అలాగా ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని వేదాలు, ఇన్ని పురాణాలు, ఇన్ని చదివాను తప్పనిచ్చి, కానీ అందులో ఉన్నటువంటి అర్థం తెలియకోకుండా ఈ గాడిద బరువులాగా మోసాను ఎన్నాళ్ళు కూడాను. నాయన, ఎంతటి మూర్ఖుడిని నేను, ఈ జీవితాన్నంతా కూడా అజ్ఞాన స్థితిలో నడిచాను అని ఎంతో ఓపాతున్నాడు. నా చదువంతా కూడాను వ్యర్థమైపోయింది అని గురువుగారికి చెప్పి విలపిస్తున్నాడు అనమాట. సరే, ఈ భాగం ఎంతటితో ముగిస్తూ రేపటి భాగంలో కలుసుకుందాం. జై సద్గురు స్వాముల వారి